హాయ్ అండి, ఈరోజు మామిడికాయ పచ్చడి చేస్తున్నాము. ఇంట్లో కొద్దిగా 4 మామిడికాయలు కట్ చేసి పెట్టుకున్నాం. ఆవు పిండి, జీలకర్ర, మెంతులు, కారం, ఉప్పు ఇవన్నిటిని ఇప్పుడు పల్లి నూనెతోటి చేస్తుందండి. ఇవన్నిటిని మసాలా పట్టేలా, ఎందుకంటే కారం, ఉప్పు, మసాలా మంచిగా ముక్కలకు పడితేనే కదా ముక్కలు అనేది కూడా టేస్ట్గా ఉంటాయి. మీరు కూడా ఇలాగే చేసుకోండి. నేనైతే ఇంట్లో మాత్రం కొంచెమే చేస్తున్నాండి మామిడికాయ పచ్చడి అనేది. మేము ఇంకా పెట్టాలంటే 50 కాయలు పెడతాము. పల్లి నూనె మనకు ఇది 1/2 కేజీ పల్లి నూనె అండి. నేను కొద్దిగా అంత తీస్తున్నాను, ఎందుకంటే సరిపోతుందా లేదా, సరిపోకుంటే మళ్ళీ కొంచెం పోసుకోవచ్చు, కానీ ఇది సరిపోతుందని నేను అనుకుంటున్నాను. చూడండి, సరిగ్గా సరిపోయింది. ఇప్పుడు మనం పుట్టి తీసి పెట్టుకున్న ఎల్లిపాయలు అనేది హెల్త్కి కూడా చాలా మంచిది కదా, గుండెకు. చూడండి, వేడి వేడి అన్నం, మామిడికాయ పచ్చడ. ఇప్పుడు నాకు చెయ్యి నొప్పుంది కదా, అందుకే మా ఆయననే కలిపి టేస్ట్ ఎలా ఉందో చెప్తాడు. కారం కాదు, టేస్ట్ బాగుంటది, మంచిగా కలుపుదంతా. ఫస్ట్ ఎల్లిపాయ పెట్టి, ఫస్ట్ ముద్ద ఎల్లిపాయ బాగుందా? నేను చూస్తా. వావ్, నిజంగా సూపర్ ఉంది. ఈ కారంలో పుల్ల పుల్ల మామిడికాయ కొనుక్కుంటే అమృతం. పెట్టివి ఇంకా 2 రోజులు బిల్డింగ్లున్నా కూడా అన్నగించలేదు, ఇట్లా అన్నగిస్తారు. సూపర్ ఉందండి. మామిడికాయ పచ్చడి అంటే చాలా మంది ఇష్టపడతారు కదా, కానీ పచ్చడి మాత్రం 4 కాయలు పెట్టినా సూపర్ ఉంది. మీరు కూడా ఇప్పుడు మందం పెట్టుకోవాలంటే, మామిడికాయ పుల్లగా ఉంది కదా, అట్లా కారం కొట్టకుండా పుల్లగా ఉండకుండా కాంబినేషన్ అది. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.